హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేనైతే పొలానికి వచ్చిన, చూస్తారా? ఇదేనమాట. దీన్ని కంచె చేను అని అంటారు మా ఊర్లో మా వాళ్ళు. అంటే నేను కూడా పనికే వచ్చిన లేయాల. ఇంటికి అడుగు కూర్చొని కుప్పలు కుప్పలు సంపాదించి తరతరాలుగా తినంత ఆస్తి ఏం లేదు. అర్థమవుతుందా? నేను కూడా పనికి వచ్చిన. చొక్కా అవేం తెచ్చుకోలేదు, ఎందుకంటే ఈ ఆకులలో చెడ్డ సిరాకి అవుతుంది. ఇప్పుడు చూడు ఎంత ఎండ కొడుతుందో చూడండి. ఇంత ఎండలో ఇప్పుడేముందిలే, ఇంకా 11, 12 అయితే చెమట పోసి అల్లాడిపోతా నేనైతే. అందుకని కొంచెం గాలి వస్తుంది, చొక్కొద్దు ఏమొద్దులమ్మ, మళ్ళీ అన్నానికి పోయినప్పుడైనా తెచ్చుకోవచ్చులే అనేసి వచ్చేసిన. పొద్దున్నే వచ్చేసినాం. ఇది 2 గంటల పని అనమాట. పొద్దున్నే వచ్చేసి 2 గంటలకు వెళ్ళిపోవడం. ఎలాగో 9 గంటలకు అన్నం తినడానికి వెళ్తాం కదా, దగ్గరే. అక్కడ మిద్దెలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే అనమాట ఊరు. అదే మా ఊరు. అందుకనే చాలా దగ్గరగా. అందుకే నేను పత్తి తీయడానికి వచ్చినాం. నిన్న వచ్చి కొంచెం తీసినాము, తీసపోలేదు వాళ్ళు. ఇదే పొలం. చిన్నప్పటి నుంచి ఇడియో అని మస్తు తిడతారు వాళ్ళు నన్ను. ఈ చేనమ్మాయి నాకు వదిన అవుతుంది, గట్టిగా వేసుకుంటుంది నా మీద. ఇంకా సరేనా? ఏంటి పార్వతి చొక్క వేసుకోలేదని చూస్తున్నారా? ఏం చొక్క వేసుకుంటారు చూడండి ఒకసారి. అసలు గాలే ఆడట్లేదు, వచ్చే రవ్వ గాలి కూడా పోతుంది చొక్క వేసుకుంటే. అందుకని నేనైతే చొక్క వేసుకోలేదు. ఇంకా అది కూడా తలకు కండవన్నా గట్టమ్మ తలనొస్తుంది అంటుంటే వీళ్ళు కట్టుకున్నా అనమాట. కరెక్ట్గా కనిపిస్తలేదు కదా ఫేస్ అంతా ఎండకి. చూడండి పత్తి ఎట్లా ఉందో. ఇది అప్పుడే కనుక వాన పడి ఉంటే మంచిగా గుబ్బలు గుబ్బలు ఉండు. ఇది వాన పడక ఇప్పుడు పడేసరికి ఉన్న పత్తి అంతా దీంట్లో ఇరక్కపోయింది. అది మనం లాగుతున్నా రావట్లేదు. కనిపిస్తుందా? నల్లగా ఉంది పత్తి. ఇగో దీంట్లో ఇరుక్కుంది, రావట్లేదు. నల్లగా ఉంది చూడు పత్తి అంతా. ఏం పత్తో ఇదంతా, అసలు గడ్డి అంతా ఉంది. ఇదేమో అంతేమంటారు, ఇది ఆకులన్నీ ఉన్నాయి. ఎక్కడే పాములు జర్రులు ఉంటాయని అదొక భయం అవుతుంది నాకు. నిన్న గేడింగ్కి వెళ్ళామా, చేతులు ఇక్కడ వరకు, మూతి ముక్కు అంతా మంట, ఇక్కడ కళ్ళు అంతా మంటలు లేచినాయి గేడింగ్కి వెళ్తే. ఇవాళ పత్తికి వస్తే ఇగో ఈ గోర్లన్నీ వస్తుంది. ఎందుకంటే అదే ఇట్లా మనం గిచ్చి గిచ్చి తీస్తాం కదా గుబ్బలు. మంచిగా పగిలింటే పత్తి అంత యాసరికి ఏం రాదు. ఇది కరెక్ట్గా పగలలేదు కాబట్టి ఇట్లా గిచ్చి గిచ్చి తీసేసరికి ఏళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయి. బా, ఆ చొక్క వేసుకోకుంటేనే కొంచెం బెటర్గా ఉంది. మామూలు ఎండ లేదు. ఈ కండ గుడక తీసేద్దామంటే తలనొస్తుంది నాకు ఫస్ట్ నుంచే. అందుకని తలకు కట్టిన కండవ. ఏంటోలేనండి, నీళ్ళు పడక అసలుకి పొలాలు ఏమన్నా పొలాలు లెక్క కనపడుతున్నాయా? నీళ్ళు కావాలన్నప్పుడేమో మనకు నీళ్ళు పడదు, నీళ్ళు వద్దనుకున్నప్పుడు నీళ్ళు పడి గుబ్బలన్నీ వేస్ట్ అయిపోయింది పత్తి. అదంతా కనిపిస్తుంది కదా మీకు గుడక, చూడండి. ఎంత 5 మంది మేము వచ్చినట్టున్నాం పనికి. ఇవిడ మా అత్త, మా ఫ్రెండ్ కూతురు లాలి కూతురు అనమాట, చిట్టి. అక్కడ ఉన్నది మా అత్త, చెట్లలో కనిపిస్తూనే లేదు. మా పిన్ని, ఆవిడ కూడా అత్తనే. ఎప్పుడు చూసిన అత్తలు పిన్నిలు కాకుండా బాబాయిలు అవి కాకుండా మా అత్తలు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మనకు వరుస ఒక ఊర్లో ఉన్నప్పుడు అత్త మామలు పిన్ని అట్లా వరుస అవుతారు కదా, అట్లా నా గుడక వాళ్ళు వరుస అడుగుతున్నారు నా గుడక. అబ్బా, మధ్యాహ్నానికి అన్నానికి అయితే వెళ్తున్నాము ఇంటికి. చెప్పా కదా దగ్గరేనని. పొద్దున వచ్చాము, ఇంక 2 గంటల పనేనమాట. నేనైతే మునక్కాయల చెట్టు దగ్గరికి వచ్చాము. మన మునక్కాయలు ఉన్నాయేమని. ఈ చెట్టుకి అయితే మునక్కాయలు లేవు. పిన్ని, చెట్టుకు మునక్కాయలే లేవుగా, పైన ఉన్నాయంటే ఇప్పుడు నేను ఆ పైకి ఎక్కి నేను కోసేది ఎప్పుడు? సరే, ఇంకో చెట్టు ఉంది, అక్కడికన్నా వెళ్దాం ఉండండి. ఈ పత్తి అన్న కొంచెం బెటర్ ఉంది.
మధ్యలో నుంచి తీస్తున్నాం అనమాట పత్తి. ఇక్కడి నుంచి అక్కడ తీసాం. ఇంక ఇదంతా ఉంది. ఇంక ఇది ఈ పొలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదిగో ఈ పొలానికి తీయాలి. ఇంకా మొత్తం పైన అయితే ఈ పొలాల పత్తి తీసరికి ఒక నెల పడుతుంది. కనిపిస్తుంది ఆ పత్తి. అది నేను చెప్పా కదా, గుబ్బలు గిన్నెకైతే మంచిగా దబదబ తీసేస్తారు. ఇక్కడ గుబ్బలు లేవు, ఏం లేవు, అంతా గిచ్చి తీసేసరికి నెల పడుతుంది. కూలీలకు రికార్డేలే. పొలం వాళ్ళు కొంచెం నష్టం పోతారు అనుకుంటున్నా. కూలీలది ఏముందిలే, కొంచెం లేట్ అవుతుంది కదా. ఒక్కొక్క మునం వచ్చేసి అరగంట పడుతుంది. ఇంక వాళ్ళు ఇంటికి పోవాలి కదా అనేసి నేనైతే మునక్కాయలు తెంచడానికి వచ్చిన. వాళ్ళు పత్తి సంచులో పత్తి పోస్తున్నారు. చూద్దాం మునక్కాయలు ఏడైతే ఉన్నాయి చూసి తెంచుతా. మునక్కాయలు పప్పు, మునక్కాయలు చారో, మునక్కాయలు కూరను ఏదో ఒకటి చేయాలి. ఈ రెండు తెంచుదాం మరి. మా అబ్బాయి వచ్చుంటే బాగుండు, వాడు తెంచేటోడు. చెట్టు ఎక్కలేకపోతున్నా, నేను ట్రై చేస్తూ ఉండండి. ఒక 2 మునక్కాయలు అయితే అందినాయి. ఇవి ముదిరిపోయిన బొచ్చల్లా ఉన్నాయి అని ట్రై చేస్తూ ఉండండి. ఇవే బాగుంటాయని అంటున్నారు, తెంచుదామైనా. నేనైతే 2 మునక్కాయలు కోసుకున్నా. ఇంకా 2 దొరికితే బాగుండు. కూరకు కదా, పప్పుచారు కూడా 2 సరిపోతాయిలే. ఇంక 2 దొరికితే బాగుండు. అమ్మయ్య, అన్ని పైన ఉన్నాయి అవి. నేను ఎక్కడ ఎక్కుతా, నా వల్ల కాదు పైకి ఎక్కడం. సరేలే, ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసైనా. రేపు పిల్లలు వస్తారు కాబట్టి రేపు చెట్టు ఎక్కిద్దాం వాళ్ళకి. చెట్టు ఎక్కిస్తే ఇంకొక 2 తెంచితే 4 సరిపోతాయి. నాకు పప్పు చారు కన్నా, సాంబార్ కన్నా మునక్కాయల కూరనే బాగుంటుంది కదా. టమాటాలు వేసుకొని మంచిగా చేసుకోవచ్చు. నేను నా మునక్కాయలు ఈ సంచి ఎత్తుకొని వెళ్ళు బోరేము అంటున్నారు వాళ్ళు. నాకు మెడలు నొప్పులమ్మ, నా వల్ల కాదని చెప్పేసిన. వాళ్ళైతే వెళ్ళిపోయినారు. నేను మునక్కాయలు కోసుకునేసరికి కొంచెం లేట్ అయింది. అక్కడ వెళ్తున్నారు వాళ్ళు చెట్ల సాటున. మీకు కనిపిస్తారో కనిపించరో. నా అసలు ముందరనే తలనొస్తూ ఉంది నాకు, రోజు ఎండకు వచ్చి చిరాకేస్తుంది. ఊరు దగ్గర ఇలా కంచె కట్టేసినారు అనమాట పొలానికి. ఎందుకంటే లోపల ఎద్దులు, బర్రెలు, మేకలు, గొడ్లు ఏం రాకుండా. కనిపిస్తుందా, చుట్టూ కంచె కట్టినారు. ఇదే మా ఊరు. ఇగో ఇక్కడ దిబ్బలు కూడా కనపడుతున్నాయి చూడండి. సరేనా, చాలా దగ్గరే నెల ఇల్లు. అందుకనే పొద్దున కూడా అన్నానికి ఇంటికే పోయినాం. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. 2 గంటల పైన ఇది. చల్లగా ఉంది, సాయంత్రం దాకా తీయండి అన్నం తినేసి అని చెప్పినారులే. కానీ ఎంత చల్లగా ఉన్నా చిరాకు వస్తుంది. చేతులు మంటలు, ఏళ్ళన్నీ మంటలు వస్తున్నాయి. అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరేనా, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందాక నా వీడియో చూస్తూ ఉండండి.